కిచెన్ నుంచి వచ్చేటప్పుడు వేస్ట్ ఉంటుంది దాని తర్వాత బీడి ఆకులు ఉంటాయి, పళ్ళు ఫలాలు ఆకులు ఏమున్నా కూడా ఏం చేస్తారంటే ఈ డబ్బా మీదగా ఉన్నా లేకున్నా ప్రాబ్లం లేదు. డబ్బా ఒక 4 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు, ఓకే, నో ప్రాబ్లం. ఏ డబ్బా అయినా తినేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో మొత్తం దాన్ని తడి చెత్తాను. ఆ తడి చెత్తను మా వేదిక, ఓకేనా. వాళ్ళు ఇస్తే ఏం చేస్తామంటే మేము డంప్యార్డ్లో తీసుకొని దాని నుంచి ఎరువు తయారు. నెక్స్ట్ లేదు అనుకోని మీరు ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, ఏమైతే దోమలు పెరిగి మళ్ళీ మీకు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బండి వచ్చినప్పుడు బండికి సెపరేట్గా ఏ డబ్బైనా పర్వాలేదు, ఇంకో డబ్బా తీసుకుంటారా ఏ డబ్బా తీసుకుంటారా మీ ఇష్టం. కానీ దాంట్లో మాత్రం మొత్తం పట్టి ఉన్నటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఫలాలు, బీడి ఆకులు, బీడీలు చేసుకోవాలి ఎక్కువ మంది ఉంటుంది కదా, ఆ బీడి ఆకులు మిగిలిపోయినాక తిన్నగా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, మూరలో పడేసేది ఏంటంటే మా బండికి ఇస్తే మేము ఎరువులను తయారు చేస్తాం. మూరలో పడేస్తే ఏమవుతుంది, ఆ మూర జామ్ అవుతుంది, నీళ్ళు అవుతాయి, దానిలో దోమలు వస్తాయి, మళ్ళీ మీరు ఫోన్ చేస్తారు, దోమలు పెరిగి ఏం చేస్తున్నారు. యాక్చువల్గా మీరే ఆలోచించండి, అటు చూస్తారు ఇటు చూస్తారు, తీసుకుపోయి మూరలో పడేస్తారు. మస్తాలు గమనించిన పొద్దున అర్థమైందా. అదే మీరు పడేయకుండా ఒకవేళ బండికి ఇస్తే ఏం చేస్తారు, అక్కడ తీసుకుపోయి ఎరువులను తయారు చేస్తారు, లేదంటే ఏదైనా పశువులను తింటే ఏదో ఒకటి దానివల్ల లాభం అనేది జరుగుతుంది. అర్థమైంది. దాన్ని మనం తడి చెత్త అంటాం. ఆ తడి చెత్తను ఏం చేయాలంటే గ్రీన్ కలర్ డబ్బా మనం దాన్ని సూచిగా పెట్టుకున్నాం, మీద ఉంటే ఓకే, లేకున్నా పర్వాలేదు, ఇంకొక డబ్బాలు ఇచ్చిన నడుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో మన దగ్గర ప్రతిదానికి ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ వస్తున్నాయి. మీరు కూరగాయల మార్కెట్ పోయినా ఎటు పోయినా కూడా ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్ చేస్తుంది. ఆ ప్లాస్టిక్ కవర్లు కానీ, అట్టపెట్టెలు కానీ, తర్వాత పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా ఏమంటారంటే పొడి చెత్త అంటారు. అదే ఆ పొడి చెత్తను అమ్ముతే డబ్బులు వస్తాయి. యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో జమ చేసుకొని అమ్మినా కూడా డబ్బులు వస్తాయి, కానీ మీరు ఇంట్లో జమ చేయరు, అమ్మరు, ఇప్పుడు కాదు. కాబట్టి మా కార్మికులకు వాళ్ళు ఇస్తున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే సెపరేట్ చేసుకొని దాన్ని అమ్మి వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం జీవనోపాధి కోసం డబ్బు సంపాదిస్తారు. ఇటువంటి పొడి చెత్తను కూడా మీరు ఇంట్లో పెట్టుకున్న లాభం లేదు, దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లో లెవెల్లోనే ఏం చేస్తారంటే ఆ చెత్తను పొడి తడి చెత్తగా వేరు చేసి డివైడ్ చేసి ఇస్తే మేము ఏం చేస్తాము, దాని నుంచి ఎరువులు తయారు చేస్తాము. మీరు ఇచ్చేటటువంటి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్, ఇవన్నీ ఏం చేస్తామంటే ఈ కబాడీ షాప్స్ ఉంటాయి, ఏమంటారు దాన్ని, స్క్రాప్ షాప్ అంటారు. ఇవి ఖరాబ్ అయినటువంటి టీ డబ్బాలు ఏమున్నా కూడా అవి స్క్రాప్ షాప్కి అమ్మి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు, సంపాదించుకుంటారు. ఓకేనా.